వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామంలో రోడ్డు సమస్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో దుమ్ముతో ఇళ్లు నిండిపోతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనకు బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి నిరసన విరమించుకోవడం జరిగింది. నమస్కారం, నా పేరు రమేష్. ఈ కేతపల్లి గ్రామ సర్పంచ్ని. మా ఊర్లో రోడ్డు విస్తరణలో భాగంగా దాదాపు ఒక 18 నెలల నుంచి సగం రోడ్డు వేసి మిగిలిన రోడ్డును అట్లనే ఆపిరన్న. మిగిలిన రోడ్డు ఏమైందని చెప్పేసి సంబంధిత అధికారుల దగ్గర కానీ, సంబంధిత కాంట్రాక్టర్ దగ్గర కానీ మేము ఎన్నో రిప్రజెంటేషన్ తీసుకొని తిరుగుతూ ఉన్నాం. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఇంతవరకు రాలేదు. దాంతో మా గ్రామ ప్రజలు అందరూ అనుకొని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. విషయం ఏంటంటే, అక్కడి నుంచి మన హై స్కూల్ దగ్గర నుంచి మన దాదాపు ఊరు బయట వరకు, బ్రిడ్జి వరకు ఆ రోడ్ ఎమ్మటే దాదాపు ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లల్లో చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, తర్వాత మధ్య వయస్కులు దుమ్ము వల్ల విపరీతమైన శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక రకమైన రోగాలు, తర్వాత విపరీతమైన దగ్గు అటువంటివి వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారు. దాంతోపాటు రోడ్లకు ఆనుకొని డ్రైనేజీలు కూడా తీసిండ్రన్న. ఆ డ్రైనేజీలు కూడా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, మొత్తం పూడకపోయి సగం నీళ్లు, సగం చెత్త చెదారం, దాంతోపాటు విపరీతమైన దోమలు, విపరీతమైన దుర్వాసన, దాంతోపాటు అది కూడా కంప్లీషన్ లేదు. ఏంటని అధికారులను అడిగితే ఉలుకు లేదు, పలుకు లేదు. దాంతో ఆగ్రహించిన మా జనాలు మన మీద కానీ, మన గ్రామ పంచాయతీకి విపరీతంగా వచ్చేసి అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు అందరం రోడ్డు మీద బైఠాయిస్తున్నాం, కంపల్సరీ రావాల్సిందే అని చెప్పేసి మా గ్రామ పంచాయతీ కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అందరం వచ్చేసి రోడ్డు మీద ఇప్పుడు బైఠాయించి ఈ అధికారులు వచ్చి మనకు దీనికి సంబంధించిన వివరాలు కంప్లీట్ గా చెప్పేదాకా ఇక్కడ లేచే పరిస్థితి అయితే కనిపిస్తలేదన్న. మాకు అధికారుల నుంచి సమాధానం రావాలి, వెంటనే ఈ రోడ్డు నిర్మాణం జరగాలి. ధన్యవాదాలు. ఇంతమందుకు మా సర్పంచ్ గారు చెప్పినట్టు దాదాపు 18 నెలలు అవుతుంది రోడ్డు విస్తరణ చేస్తాం, మంచిగా చేస్తామని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వచ్చేసి మీకు ఇండ్లు పోతే ఇండ్లు ఇస్తాం, మీరేమీ ఇబ్బంది పడకండి అని చెప్పేసి లోకల్ సంబంధించినటువంటి లీడర్లు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీలు ఇచ్చిండ్రు. ఇక్కడ కోమటోలో షాప్స్ ఎక్కువ ఉన్నాయి, మిగతా వాళ్ళవి ఉన్నాయి. మొత్తం ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, వాళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇండ్లను కూల్చేసిండ్రు. కొంతమందికి లోపల సామాన్ ఉంటే కూడా ఇబ్బంది పెట్టిండ్రు. అయినా రోడ్డు నిర్మాణంలో భాగంగానే కదా మన ఊరి అభివృద్ధి చెందుతుంది, సరేలేని చెప్పేసి వాళ్ళందరూ కూడా మటసంగా ఉన్నారు. కానీ 18 నెలల నుంచి ఇక్కడ ఎవరైతే వాళ్ళ సర్పంచ్ ఓడిపోయినరో కావాలని చెప్పేసి రోడ్డును ఆపుకుంటా, ఎందుకంటే మేము కాంట్రాక్టర్ కు మనం లెటర్లు ఇచ్చినాం, సంబంధిత డిఈ ఏఈ గారికి లెటర్లు ఇచ్చినాం, వాళ్ళకి ఎటువంటి ఉలుకు పలుకు లేదు, వాళ్ళు ఏం చెప్తలేరు చేస్తలేరు అని అంటున్నాం. మేము మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు 20 ఏళ్ల పైన అయింది పాలన, ఇంకెన్ని రోజులు ఇట్లనే ఉంటాయి? ఇంకా మీకు ఎన్ని రోజులు పాలన ఉంటే ఈ రోడ్లు అమలు అవుతాయి? కొన్ని దగ్గర అవుతున్నాయి, పాన్గల్ వేసిండ్రు, ఇంకో దగ్గర వేసిండ్రు, కొన్ని దగ్గర వెంగళాపల్లి ఇప్పటికీ రోడ్డు కాలే. ఇప్పటికీ ఇది డస్ట్ పట్టి ఇండ్లలో ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, ఇట్లా బయటకు సాయంత్రం కూర్చున్నామంటే కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు. సామాన్లు పెట్టుకోనికి లేదు, తింటుంటే దుమ్మే,
ఏం చేసినా దుమ్మే. ఆఖరికి మీకు దండం పెడతాం, కాలు మొక్తాం, వాళ్ళు కాంట్రాక్టర్ ఫోన్ చేసి నీళ్ళన్నా కొట్టండి సాయంత్రం పూట అంటే అది కూడా కొట్టే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఏం కాదు అని ఈ విధంగా వాళ్ళు మొండి వైఖరి పోతా ఉన్నారు. ఎందుకంటే మంత్రి గారు మీరు ఉండాలని చెప్పేసి ఈ రోడ్డును ఇట్లే పక్కదారి పట్టిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే పూనుకోకపోతే, సంబంధిత అధికారులు ఇక్కడ రాకపోతే ఇది ఇంకా ఇట్లనే కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.